హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇంకో 2 రోజులలో కల్కి 2898 ఏడి మూవీ రాబోతుంది. అయితే థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఈ టైంలో ఈ మూవీకి సంబంధించి చాలా మట్టుకి రివ్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. అందులో చాలా అక్యురేట్గా కూడా అనిపిస్తున్నాయి. అయితే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా నన్ను ఖచ్చితంగా ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకి అమితాబ్ బచ్చన్కి అని అలాగే ప్రభాస్కి జరుగుతున్న సీన్స్ చూస్తూ ఉంటే ప్రభాస్కి నెగిటివ్ షేడ్ ఉన్నట్టుగా ఉందంటే బౌంటీ హ్యాకర్గా ఆయన ఉన్నప్పుడు ఆ బౌంటీలో ఆయనకి ఇప్పుడు డబ్బులు వస్తున్నాయంటే ఎంత పెద్ద దొంగతనం అయినా చేయడం, ఎంత నీచమైన పని అయినా చేయగలుగుతాడు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మరి ఇప్పుడు ప్రభాస్ ఈ మూవీలో హీరో కాదు అన్న మాట ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే విలన్ క్యారెక్టరైజేషన్ అందులో ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్లీ ఇందులో హైలైట్ అయ్యేది అశ్వత్థామ అని కూడా వినిపిస్తుంది. అయితే ఇంకో 2 రోజులు రిలీజ్ కాబోతున్న ఈ టైంలో ప్రభాస్ హీరో కాదు అంటే మరి హీరో ఎవరు? ఎస్, ప్రభాసే హీరో. బట్ మనకి ఏదైతే చూపించారో అందులో ఉంది నెగిటివ్ షేడ్ ఉన్న ప్రభాస్. ఇందులో 2 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉన్నాయి అన్నట్టుగా అయితే వార్తలను. ఫస్ట్ ఏంటి అంటే ఆయన ముందు నుంచి విలన్గా ఉండి ఎండింగ్లో అటు అరే ఏంటి ఇంత దారుణమైన పరిస్థితుల అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి ఆయనంతటా ఆయన మారిపోయి ఇటు మంచి వైపు సపోర్ట్ చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ఇంతవరకు మనం ట్రైలర్స్ 2 చూసినా కూడా అందులో రెండిట్లో అటు నెగిటివ్ షేడ్సే మనకు ఎక్కువ కనిపించాయి. అయితే రీసెంట్గా జరిగిన చిట్ చాట్లో కూడా ఆయన నాకు నెగిటివ్ షేడ్ ఎక్కువ, నేను ఫస్ట్ టైం చేశాను ఇలాంటిది అని చెప్పారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇదొక ఫస్ట్ అయ్యే ఛాన్సెస్. సెకండ్ ఏంటి అంటే డ్యూయల్ రోల్. అయితే ఫస్ట్ మనకి ఆయన టాటూస్ విషయంలో కూడా ఆయన అలాగే కొన్ని సీన్స్లో నిజంగా నేను అన్నట్టు ఆయన ప్రభాస్లానే కనిపించట్లేదు అని చెప్పేసి నేను అనడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఎస్ అది ప్రభాస్ కాదు అని చెప్పేసి కూడా ఎక్కువగానే వార్తలు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సీన్లో ఒక విధంగా ఉంటారు. ఇది యాక్చువల్లీ అక్కడ బుజ్జికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు. దాని తర్వాత మీరు సినిమా మొత్తంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటారు. సో డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉంది. అంటే నెగిటివ్ రోల్లో విలన్ రోల్లో ఆయన్నే ఉంటాడు, ఇటు పాజిటివ్ రోల్ హీరో రోల్లో ఆయన్నే ఉంటాడు. సో డ్యూయల్ రోల్ చేయడం వల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 రోల్స్ ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు? డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? ఇవి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అమితాబ్ బచ్చన్ ఇందులో ఎక్కువ రోల్ ఉండబోతుంది అని అయితే తెలుస్తుంది. అయితే అటు దీపికా పదుకొన్ని సేవ్ చేసే క్రమంలో ఫస్ట్ ప్రభాస్ అడ్డుకున్నప్పటికీ తర్వాత ఆయన్నే వెళ్ళి దీపికాని కాపాడతాడు అని చెప్పేసి అయితే అట్లా కూడా వినిపిస్తున్నాయి. సో 2 రోజులు వెయిట్ చేస్తే మనకి క్లియర్ కట్గా రిజల్ట్స్ అనేది ఏంటి, అసలు ఎట్లా ఉంది మూవీ ఏంటి, అసలు నిజంగా ఇదేనా అదా అని క్లియర్గా తెలిసిపోతుంది. సో అంతవరకు వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.